తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. మా ఊరికి కళ్ళు కావాలి లేదంటే చచ్చిపోతాం, కళ్ళు కావాలి మహాప్రభో అంటూ గ్రామమే రోడ్డెక్కిందే. కళ్ళు దొరకకపోవడంతో వికృత చేష్టలు చేస్తున్నారు. కాళ్ళు చేతులు పనిచేయడం లేదని, అన్నం కూడా తినలేకపోతున్నామని, కళ్ళు లేకపోతే తమ ప్రాణాలు పోయేటట్లున్నాయంటూ గోలగోల చేస్తున్నారు. కళ్ళు రోమరమ్మకు మార్కపోయింది సార్, మాకు పిచ్చి లేస్తున్నది. మాకైతే రోజుకు 2 చిస ఒక చిస దాగి బుక్కెడు పోతుంటాం ముసళ్ళు. ఆ ముసళ్ళు పడిపోయింది, ఆ ముసలోడు పడిపోయింది నిన్న మొన్న. కొందరైతే కళ్ళు లేకపోవడంతో కదల్లేని స్థితికి చేరుకున్నారు. ఇంతకు వారు కళ్ళు కహాని ఏంటి? కళ్ళు కోసం ఎందుకు రోడ్డు ఎక్కారు? వాచ్ దిస్. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఎక్సైజ్ శాఖ అధికారులు కళ్ళు దుకాణాలపై చర్యలు తీసుకోవడం వల్ల కళ్ళు వ్యాపారులు సరఫరా నిలిపివేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. బీర్కూర్, నసరుల్లాబాద్ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో గత కొద్ది రోజుల క్రితం కల్తీ కళ్ళు బారిన పడి పలువురు ఆసుపత్రి పాలయ్యారు. దీంతో కల్తీ కళ్ళును కట్టడి చేయడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు 10 రోజుల నుండి కళ్ళు దుకాణాలపై దాడులు నిర్వహించడంతో కళ్ళు విక్రయించడం నిలిచిపోయింది. దీంతో నిత్యం కళ్ళు సేవించడానికి అలవాటు పడిన కొందరు పురుషులు, మహిళలు ఒక్కసారిగా రోడ్డెక్కారు. కళ్ళు కావాలంటూ గోలగోల చేస్తున్నారు. మరికొంతమంది అయితే విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. అయితే వీరిలా ప్రవర్తించడానికి ఓ కారణం కూడా ఉంది. చాలా ఏళ్లుగా వీరందరూ ఈ కళ్ళుకు అలవాటు పడ్డారు. నిత్యం కళ్ళు సేవిస్తే వారికి రోజువారీ పనులు గడుస్తాయి. అలాంటి వారికి సడన్ గా కళ్ళు బంద్ చేయడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కళ్ళు తాగకపోవడంతో నరాల నొప్పి, భోజనం చేయలేకపోవడం, హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోతున్నామంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వింత వింతగా ప్రవర్తిస్తూ వికృత చేష్టలు చేయడం వలన వారి కుటుంబ సభ్యులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. మానసికంగా చెదిరిపోయి వారు వేరే ప్రాంతాలకు వెళ్లిపోతారేమోనని భయంగా ఉందంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీంతో సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకుని కళ్ళు దుకాణాలను పునరుద్ధరించాలంటూ బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సో కళ్ళుకు అలవాటు పడితే పరిస్థితి ఎలా ఉంటుందో చూస్తున్నారుగా. కళ్ళే కాదు, ఆరోగ్యానికి హాని కలిగించి ఏ మత్తు పదార్థానికైనా అడిక్ట్ అయితే పరిస్థితి ఇలానే ఉంటుంది. అందువలన మీలో ఎవరైనా ఇలాంటి వాటిని అలవాటుగా మార్చుకుంటే వెంటనే వాటికి దూరంగా ఉండండి. మల్లాపురం, నా పేరు పోషా పందిరి పోషా. మా కాళ్ళు చేతులు బీకపోతే నరాలని గుంజుకపోతున్నాయి. కాళ్ళు లేక అన్నం పోకాల్సింది, నీరసం అయిపోతుంది. సప్పుడు దాకా కుక్కల ముదురుకుంటున్నాం. కాళ్ళు పంపిరు సారు ఎట్లన్నా చేసి.